వైసీపీ హయాంలో ఇద్దరు మహిళా నేతలు కీలకమైన హోంశాఖ పదవులు నిర్వహించారు. జగన్ కూడా ఏరి కోరి మహిళలకే హోంశాఖను అప్పగించారు. అయితే ఆ ఇద్దరు మాజీ మహిళా హోం మంత్రులు ప్రస్తుతం ఎక్కడ యాక్టివ్ గా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై వైసీపీ గగ్గోలు పెడుతున్నా ఆ పార్టీ నుంచి హోం మంత్రులుగా పదవులు దక్కించుకున్న ఇద్దరు మాజీలు మాత్రం నోరు మెదపడం లేదు. అందులో ఒకరు అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు, ఇంకొకరు పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదు. జగన్ జమానాలో హోంశాఖను చూసిన వారు ఇప్పుడు ఇంటి గడప దాటడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్లో కీలక హోదాలు మహిళలకు కట్టబెట్టారు వైఎస్ జగన్. ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన హోంశాఖను 5 ఏళ్లలో ఇద్దరు దళిత మహిళలకు కేటాయించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు వంగలపూడి అనితకు అప్పగించారు సీఎం చంద్రబాబు. జగన్ హయాంలో మొదటి 3 ఏళ్లు మేకతోటి సుచరిత, ఆ తర్వాత 2 ఏళ్లు తానేటి వనితకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. జగన్ ప్రభుత్వంలో అంత కీలక శాఖలు నిర్వహించిన పార్టీ మంత్రులు అధికారం కోల్పోగానే సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఓవైపు అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో మహిళలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై విపక్ష పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. కానీ ఆ ఇద్దరు మాజీ హోంమంత్రులు మాత్రం ఎక్కడ ఏం మాట్లాడడం లేదు. ప్రభుత్వ తీరుపై కనీసం నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉంటే అంటీ ముట్టనట్టు ఉండడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి హోంమంత్రిగా పనిచేశారు మేకతోటి సుచరిత. 2009 ఎన్నికల్లో మొదటిసారి సుచరిత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్కి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున 2012 ఉప ఎన్నికలతో పాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మొదటి నుంచి రాజకీయంగా తనతో ప్రయాణం చేస్తున్న సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు జగన్. సుచరిత హోంమంత్రి పదవి చేపట్టాక జరిగిన పోలీసు అధికారుల బదిలీలో పైరవీలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. అయినా జగన్ ఆమెను మంత్రిగా కొనసాగించారు. కేబినెట్ మార్పులు చేర్పుల్లో భాగంగా సుచరితను మంత్రివర్గం నుంచి తొలగించారు జగన్. ఈ నిర్ణయంపై సుచరిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీకి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. ఒక దశలో సుచరిత టీడీపీలో చేరబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే పార్టీ పెద్దల బుజ్జగింపులతో సుచరిత శాంతించారు. 2024 ఎన్నికల్లో సుచరిత సొంత నియోజకవర్గం పత్తిపాడు టికెట్ దక్కలేదు. ఆ నియోజకవర్గానికి బదులు తాడికొండ నుంచి పోటీ చేయించారు. పార్టీ నిర్ణయంపై అసంతృప్తి ఉన్నా చివరికి తాడికొండ నుంచి పోటీ చేయక తప్పలేదు. తాడికొండలో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు సుచరిత. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి సైతం సుచరితను తప్పించారు. దీంతో ఈ మాజీ హోంమంత్రి పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితే ఉంది. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన అతి కొద్ది మంది మంత్రుల్లో తానేటి వనిత ఒకరు. సామాజిక సమీకరణాలు, మహిళా కోటా ఇలా అన్నీ కలిసి వచ్చి కేబినెట్ విస్తరణలో వనితకు హోంమంత్రిగా ప్రమోషన్ లభించింది. అంతకుముందు హోంమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సుచరిత పార్టీపై తిరగబడడానికి వనితను కేబినెట్లో కొనసాగించడం, ఆమెకు హోంశాఖ కట్టబెట్టడం కూడా ఒక కారణం. వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచార ఘటన జరిగింది. ఈ ఘటనపై వనిత వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎదురయ్యాయి. వనిత హోంమంత్రి అయ్యాక సొంత నియోజకవర్గంలో కూడా అనేక వివాదాలకు కేరాఫ్గా మారారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరులో పార్టీ రెండుగా చీలిపోయింది. మరోవైపు నియోజకవర్గంలో ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు వనిత కారణమన్న విమర్శలొచ్చాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో వనితకు ప్రజలు ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వివాదాలు, విమర్శల నేపథ్యంలో గత ఎన్నికల్లో వనితను
కొవ్వూరు నుంచి తప్పించి గోపాలపురం నుంచి పోటీ చేయించారు జగన్. అయితే వనిత పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీంతో గత ఎన్నికల తర్వాత మాజీ హోంమంత్రి పెద్దగా యాక్టివ్గా లేరు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న వనిత పార్టీలో కొనసాగుతారా లేదా అనే సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.